చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీఓ ఆఫీసులను ప్రారంభించామన్నారు. ఆఫీసులను ప్రారంభించడం సంతోషంగా ఉందని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీఓ ఆఫీసులు ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సులువుగా అందజేసేలా అవకాశం ఉంటుందని, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలకు సంబంధించిన అధికారులకు పలు రకాల సమస్యలు ఉన్నాయని, దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు అందించామని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐటీ వింగ్ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యమని స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 20 సూత్రాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లంకా దినకర్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సూర్యగర్, విద్యా, వైద్యం, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో విధి విధానాలపై సమీక్షించి అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యంగా నిధులను విరివిగా పథకాలకు అందజేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో అన్ని వర్గాల వారికి మంచి జరగాలన్నది లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్ భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తుందని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ సభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలలో భాగంగా స్థానిక ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాలల బలోపేతానికి, పటిష్టమైన విద్యావ్యవస్థకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లులు వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చిత్తూరు పట్టణ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ కోరారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ పరిధిలో లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను చిత్తూరు శాసనసభ సభ్యులు గురుజాల జగన్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు విడతల వారీగా అందజేస్తుందన్నారు. త్వరలో టిడ్కో ఇండ్లను అందజేస్తామని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి తెలిపారు. స్క్రబ్ టైఫస్ కేసుల గురించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లద్దె పురుగు కాటు వల్ల ఈ వ్యాధికి గురవుతారని తెలిపారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా తేమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.